అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి శాంతి పర్వం పంచమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనవతారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు అనేక ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉంటే ధర్మరాజు తనకు కలిగిన సందేహాలన్నీ ఆ పితామహుని అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ధర్మరాజు, పితామహ, గృహస్థ ధర్మము, సన్యాస ధర్మము ఈ రెండింటిలో ఆచరించతగిన ధర్మం ఏది అని అడిగాడు. అందుకు భీష్ముడు, ధర్మనందన, రెండునూ ఆచరణ యోగ్యములే. ఈ సందర్భంలో నీకు కపిల మహర్షికి ఒక గోవుకు జరిగిన సంవాదమును వినిపిస్తాను, శ్రద్ధగా విను. పూర్వకాలంలో కపిలుడు అనే మహాముని ఉండేవాడు. అతడు ఒక ధేనువును చూసి, నీవు వేద స్వరూపము కదా అని అన్నాడు. అక్కడే అదృశ్య రూపంలో ఉన్న సోమరశ్మి అనే ముని ఆ మాటలు విన్నాడు. ఆ మాటలతో కపిలునికి వేదముల మీద గౌరవం లేదని తెలుసుకొని సూక్ష్మరూపంలో ఆ గోవులో ప్రవేశించి కపిలునితో, మహర్షి, యతులు వేదములను డాంబికత్వమునకు ప్రతిరూపంగా భావిస్తారు, కానీ వేదములు ఆచరించదగినవి, గౌరవించదగినవి. నీ సంగతి చెప్పు, నీకు వేదములు ఆచరించదగినవి కాదా అని కపిలుడు అడిగాడు. కపిలుణ్ణి అడిగాడు. కపిలుడు, ఓ ధేనువా, నాకు వేదములు అన్న ఆదరము కానీ అనాదరము కానీ లేవు. అసలు నీవు నన్ను ఇలా ఎందుకు అడిగావు? నీ మనస్సు నాకు అవగతం కాకున్నా నాకు తెలిసినంత వరకు చెప్తాను విను. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసమను 4 ఆశ్రమ ధర్మాలు. ఆ మార్గంలో నడచుట సంసారుల కర్తవ్యం. వేదంలో విధించిన విధులను ఆచరించడం మానవుల ధర్మం. కానీ యజ్ఞంలో హింస మంచిదో చెడ్డదో నాకు చెప్పాలి అని నువ్వే చెప్పాలి. సోమరశ్మి దానికి సమాధానంగా, బ్రహ్మదేవుడు యజ్ఞం కోసం ధాన్యమును, పశువులను సృష్టించాడు. అదీగాక స్వయంగా తానే యజ్ఞాలు చేశాడు. ప్రాజ్ఞుడు, అజ్ఞాని ఇద్దరూ స్వర్గ సుఖాలు కోరుకుంటారు, కానీ యజ్ఞం చేస్తే తప్ప స్వర్గలోక ప్రాప్తి కలుగదు. అమలినమైన గృహస్థ ధర్మంలోనే యజ్ఞములు చేయడానికి వీలు అవుతుంది. అలాంటప్పుడు యజ్ఞము హింస అనుకుంటే ఎలాగా అని ధేనువులో ఉన్న ముని పలికాడు. అప్పుడు కపిలుడు, కేవలం ఆత్మసుఖం కోరుకునేవాడు ఇతరములైన సుఖములకు ఆశపడడు. అతనికి కామము, శోకము, విషయవాంఛ ఉండవు. అలాంటి వాడికి స్వర్గ సుఖములు ఎందుకు? కనుక శాశ్వతమైన మోక్షం కోసం గృహస్థాశ్రమం వదిలి పెడతాడు అన్నాడు. ధేనువులోని ముని, మహర్షి, మిగిలిన ఆశ్రమములన్నీ గృహస్థాశ్రమాన్ని అనుసరించి వర్ధిల్లుతున్నాయి. గృహస్థు మోక్షమునకు అర్హుడు కాడని ఏ శాస్త్రము చెప్పలేదు. సమస్త ధర్మములకు, సమస్త కార్యములకు గృహస్థ ధర్మం మూలం. దరిద్రులు, సోమరులు చేయవలసిన కర్మలను
వదిలివేస్తారు. దాని వల్ల వారికి సద్గతి కలుగదు. వేదాధ్యయనం వదిలిన పాపం చుట్టుకుంటుంది. వేదములను విడుచుట ధర్మము కాదు అని సోమరశ్మి చెప్పాడు. కపిలుడు, అయ్యా, బ్రాహ్మణులు తమ ఆచార వ్యవహారములు పాటించి దేవతలని తృప్తిపరచాలి. బ్రాహ్మణుడు పాటించే ఆచారాలు ఈ విధంగా ఉన్నాయి. సాధకుడు మోక్షప్రాప్తికై శరీరంలోని ద్వారాలను మూసివేస్తాడు. తన ముందు గుట్టగా పడి ఉన్న బంగారాన్ని ముట్టుకోడు. తనను హింసించేవాడిని కూడా చేతితో కొట్టక చేతిని కట్టడి చేస్తాడు. పరస్త్రీలను చేరక ఉపస్థు అనే వాకిలిని మూసివేస్తాడు. కేవలం శరీరం జీవించడానికి మాత్రమే ఆహారం భుజిస్తాడు. అంతేకాని రుచి కోసం ఆహారం తీసుకోడు. అలా ఉదరం అనే ద్వారాన్ని బంధిస్తాడు. ఎప్పుడు అసత్యం పలకడు, పరుషముగా మాట్లాడడు, అనవసరమైన వాదనకు దిగడు. కనుక అలా నోరు అనే ద్వారాన్ని మూసివేస్తాడు. ఈ 4 ద్వారాలను మూసివేసిన బ్రాహ్మణునికి తపస్సు, యజ్ఞములు, యాగములు, దానములు, వ్రతములు అవసరం లేదు. అతనికి వేదములతో పని లేదు. ద్వంద్వాతీతుడు. పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడడు. కళ్లకు కనపడే ప్రకృతిని, కనపడని పరమాత్మను సాక్షిభూతంగా చూస్తుంటాడు. అలాంటివాడు నిజమైన బ్రాహ్మణుడు. అలా కానివాడు కర్మలు చేస్తూ కర్మలలో మునిగి తేలుతూ ఉంటాడు అని కపిలుడు చెప్పాడు. అప్పుడు సోమరశ్మి తన ఉనికిని తెలిపి, కపిల మహర్షి, నా పేరు సోమరశ్మి. ధర్మ సూక్ష్మములను గ్రహించుట కోసం ఈ ఆవులలో చేరి మాట్లాడాను. అంతేకాని వేరు కాదు. నేను నిన్ను ఆశ్రయించాను. వేదములు ప్రమాణంగా స్వీకరించిన తరువాత వర్ణాశ్రమ ధర్మాలను పాటించడమో పరిత్యజించడమో జరగాలి కదా. వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించతగినవా కాదా అని అడిగాడు. అందుకు కపిలుడు, జ్ఞాని అయిన వాడు ఏ పని చేసినా వానికి కీడు ఆటిల్లదు. జ్ఞాని కానివాడు కామానికి, కోరికలకు లొంగి కర్మబంధంలో చిక్కుకుంటాడు. అహంకారము, కామము, కోపము లేనివాడు శుభము జరిగినా అశుభము జరిగినా బాధపడడు. త్యాగగుణంతో ఎప్పుడూ ప్రశాంతతతో జీవిస్తాడు. మీ మహా ఋషులందరూ జ్ఞానం కలవారే, కానీ మీలో ఏ ఒక్కరికో ఏకాత్మ భావన కలుగుతుంది. అలాంటి వాటికి సందేహాలు, కర్మబంధాలు ఉండవు. సోమరశ్మి, మహాత్మా, వేదములు శాస్త్రములు చూపిన దోవను వదలడం వల్ల మోక్షం రాదు. వేదములు నమ్మకపోవడం వల్ల కీడు జరుగుతుంది అని తెలుసుకున్నాను. నా సందేహం తీర్చండి అని అడిగాడు. కపిలుడు, శబ్ద బ్రహ్మము, పరబ్రహ్మము అని 2. శబ్ద బ్రహ్మమును ఆరాధించినవాడు పరబ్రహ్మమును పొందుతాడు. అసూయ లేని, శమము, దమము, ఆత్మజ్ఞానము కలవాడు వేదములలో చెప్పబడిన ఆచార వ్యవహారాలను శ్రద్ధగా ఆచరిస్తాడు. అలాంటి గృహస్థు సాటి జీవుల ఎడ దయ కలిగి ఉంటాడు. అతనికి స్వాతిశయం, అహంకారం మచ్చుకైనా ఉండవు. శాంత స్వరూపులైన బ్రాహ్మణులు, క్షత్రియులు గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షం పొందుతారు. జ్ఞానము ధర్మమునకు అధిష్టానము. పరమ సంతోషము ధర్మానికి మూలం. త్యాగము దాని రూపం. కనుక 4 ఆశ్రమాలు ఆచరించతగినవే. ప్రశాంత మనస్కులు నిరంతర ఆనందం అనుభవిస్తారు. వేదమును చదివినంతనే ప్రయోజనం చేకూరదు. వేద తత్వమును గ్రహించి ఆచరించిన కానీ ఫలితం సిద్ధించదు. వేదం చదువునప్పుడు అర్థమైనట్లు కనిపించిన వేదం అర్థం గ్రహించుట కష్టతరం. మోక్షమునకు 3 మార్గాలు. మొదటిది కర్మ ఫలత్యాగం, 2వది ఇంద్రియ నిగ్రహం, 3వది శాశ్వత ఆనందం. ఇవి ఒకదానికంటే ఒకటి గొప్పది అని చెప్పాడు కపిలుడు. కపిలుని
శివమరశ్మి ఎంతో ప్రశంసించాడు. ధర్మనందన, ఈ సంవాదంలో సూక్ష్మము గ్రహించి నడుచుకో అన్నాడు భీష్ముడు. మిగిలిన అంశాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదములు.